అండి, అందరికీ నమస్కారం. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ శుభకార్యం జరిగినా ఆ వినాయకుడు ఉండాలి. ఏ పని మొదలు పెట్టినా గణేష్కే మొక్కాలి. మది మదిలో కొలువుదీరి ఉంటాడు మన విఘ్నేశ్వరుడు. వరాలిచ్చే ఆ లంబోదరుడికి మనమేమివ్వగలం? ఉండ్రాళ్ళు, ప్రసాద నైవేద్యాలు తప్ప. ఈ వినాయక చవితిన మీకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉందండి. అది కూడా డబుల్ ధమాకా. ఏంటా అనుకుంటున్నారా? నువ్వు నవ్వు నలుగురిని నవ్వించు అనే కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీలే. మిమిక్రీతో మైమరిపిస్తారు, యాంకరింగ్ లో ఇరగతీస్తారు. ఎవరా అనుకుంటున్నారా? లెట్స్ వెల్కమ్ మై కోమలి సిస్టర్స్. ఇట్స్ మీ అంట. పండుగ రోజు కూడా హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి అందరికి. హ్యాపీ వినాయక చవితి. వండర్ఫుల్. యాక్చువల్ గా నేను పిలవగానే చిన్న కోమలి మాత్రం యో యో అంటూ వచ్చింది. దగ్గర రాగానే హ్యాపీ వినాయక చవితి అనగా కొంచెం సాంప్రదాయానికి సాంప్రదాయం, మోడర్న్ కి మోడర్న్. కోమలి 2. మరి కోమలి 1 అదే అక్క దగ్గర నుంచి చెల్లికి వస్తుంది ఇలా చెప్పి కవరింగ్ ఇచ్చుకుంటుంది. ఓకే, మీ ఇద్దరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ స్నాక్స్ కార్యక్రమానికి వచ్చేసినందుకు. అండ్ యా, డెఫినెట్లీ స్నాక్స్ అంటే వంట అని మీ అందరికి తెలుసు కదా. మీ ఇద్దరికి ఎస్పెషల్లీ తెలుసు కదా. అయ్యయ్యో, అసలు మా అక్క గురించి ఏమనుకున్నారు? చేపకి స్విమ్మింగ్ నేర్పిస్తున్నట్టుంది మీ మాటలు తెలుసా? అవునా? మా అక్క వంటలు ఎగిరిస్తుంది. ఈ రోజు ప్రసాదాలు అన్ని కూడా మా అక్కే వండింది. అవునా? నేను కొంచెం షాకింగ్ గా ఉంది నాకు. ఎందుకంటే మీకు వంట రాదు కదా, అందుకే షాకింగ్. హలో హలో హలో, అసలు ఏం మాట్లాడుతున్నా? నీకు ఏమైనా అర్థమవుతుందా? అర్థం అవుతుందా? అసలు స్నాక్స్ 365 days ఇక్కడ వంట చేసేది మనం. 365 days ప్రతిరోజు కొత్త స్నాక్. ఎస్, చెప్పు, కొంచెం చెప్పు ప్లీజ్. సరే, బట్ యాక్చువల్ గా కోమలి సిస్టర్స్ అని వీళ్ళిద్దరూ మనకి పరిచయం, కానీ వీళ్ళ అసలు పేర్లు ఏంటో చాలా మందికి తెలియదు కదండి. ఒకసారి అడుగుదాం. ప్రపంచానికి ఈ రోజు మమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు హెరోష్ని కోమ్లీ. అండ్ నా పేరు దేవర్షిని కోమ్లీ. దట్స్ నైస్, వండర్ఫుల్. సో మరి ఇవాళ మీ ఇద్దరు కలిసి వినాయక చవితి స్పెషల్ గా మాకేం వంట నేర్పిస్తారు? వినాయక చవితి అంటే టక్కున ఏం గుర్తొస్తుంది? కుడుములు, ఉండ్రాలు, పాలతాలికలు, లడ్డూలు, ఇవన్నీ కదా. వినాయకుడి చేతిలోనే లడ్డు గుర్తొస్తుంది. లడ్డు అది ఎంతకి మన ఏరియాలో ఎంత కాస్ట్, ఎంత వేలం పాట. అవును. కానీ ఈ రోజు మనం ఉండ్రాలు చేసుకున్నాం, లడ్డు కాదు, ఉండ్రాలు. మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఉండ్రాళ్ళకి కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ, ఉడికించిన శనగపప్పు, జీలకర్ర, ఉప్పు, నూనె, నెయ్యి. ఉండ్రాళ్ళకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? స్టవ్ వెలిగించుకుందాం, ప్యాన్ పెట్టుకుందాం. దేవర్షిని స్టార్ట్ చేస్తుంది, హెరోష్ని వండుతుంది. ఓకే, సో ఎస్. వినాయక చవితి అంటే మీకు ఎంత స్పెషల్? అసలు ఏం చేసేవాళ్ళు? ఇట్స్ వెరీ స్పెషల్. ముందు రోజు మేము ఇల్లంతా డెకరేట్ చేస్తాం బంతి పూలతోటి. దాని తర్వాత రోజు నేను మా నాన్నగారు వెళ్ళి వినాయకుడిని తెస్తాం, మట్టి వినాయకుడిని. ఈ లోపల మా అక్క వంటగదిలో ప్రసాదాలు వండుతూ ఉంటుంది. మా అమ్మేమో పూజ సామాన్లు అన్ని రెడీగా పెడుతుంది మేము వచ్చేసరికల్లా. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం, ముందు రోజే పుస్తకాలన్నీ ఒక దగ్గర పెట్టుకుని. జనరల్ గా ఒక బుక్ పెడితే సరిపోద్ది కాదు, సైన్స్ బుక్, మ్యాథ్స్ ఫస్ట్, అలా మ్యాథ్స్ బుక్ అన్ని దేవుడి ముందు పెట్టుకొని అలా ఒకసారి వ్రత సంకల్పం అంతా చదివేసుకొని అందరూ ఒకసారి వినాయకుడిని తలుచుకొని తల మీద అలా అక్షింతలు వేసుకొని పెట్టిన ప్రసాదాలు మా బొజ్జు నింపుతాయి అన్నమాట. హౌ స్వీట్. చూసారా, ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ ఇది. ఓకే, సో పాన్ వేడెక్కిపోయింది కదా. ఫస్ట్ ఏం చేస్తున్నాం? లైట్ గా ఆయిల్. ఎందుకంటే మనం ఇందులో ప్రసాదాల్లో టేస్ట్ ఎక్కువ ఉండేది గీతోనే ఎక్కువ చేస్తాం కాబట్టి మనం గీ కూడా వేసుకుందాము. కానీ ఫస్ట్ మనం జీలకర్ర వేస్తున్నాం కాబట్టి ఇది కాస్త కుక్కవడానికి ఆయిల్ వేసాం అన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ వాటర్ వేసుకుందాము. మెజర్మెంట్ ఈస్ 2 cups ఆఫ్ బియ్యం రవ్వ, దానికి 5.5 cups వాటర్ తీసుకుంటాం. ఓకే, 2 కప్పుల బియ్యం రవ్వ తీసుకుంటే 5.5 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు కొంచెం 5 అబోవ్ వాటర్ వేసినా పర్లే గానీ 5 అంటే మెజర్మెంట్ కి తక్కువ వేస్తే మనకి గట్టిగా అవుతాయి. మనం లాస్ట్ లో వావ్, ఉప్మా చేస్తున్న ఫీలింగ్ రైట్ నౌ. ఉప్మా a kind of
ఓకే వింధ్య గారు నెక్స్ట్ మనం ఏమేస్తున్నామో లేదు ఇంకా వాటర్ బాయిల్ అవ్వాలి, ఇంకొన్ని ముచ్చట్లు పెట్టుకోవచ్చు హ్యాపీగా. అండ్ కోమలి చెప్పు, ఎలా నడుస్తుంది ఇప్పుడు రైట్ నౌ ఆన్ స్క్రీన్? గుడ్, వెరీ గుడ్. సో లైవ్ ప్రోగ్రామ్స్ యాక్చువల్లీ నేను లైవ్ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తున్నా. ఫస్ట్ నేను ఫిల్మ్ మేకింగ్ చేశాను 1 year కోర్స్, తర్వాత ఇప్పుడు జర్నలిజం లో ఉన్నాను. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటూ మీడియా, కాబట్టి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ థియరీ నాలెడ్జ్ రెండు వచ్చేస్తున్నాయి అన్నమాట. అంతే కాకుండా నేను ఇంతకు ముందు మిమిక్రీ గురించి చెప్పాను, యాంకరింగ్ గురించి చెప్పాను. రీసెంట్ గా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన ఆ మూవీలో నితిన్ సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసింది మన హెరోషిని. లైక్ వండర్ఫుల్. స్నాక్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దట్స్ సో నైస్. సో ఇది బాయిల్ అయిపోయింది కదా, దానిలో కొంచెం సాల్ట్, ఇదేమో మనం హాఫ్ బాయిల్ చేసుకున్న శనగపప్పు, అది కూడా వేసేద్దాం. ఓకే, సో ఇది ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి తీసుకొచ్చారా? అవును, ఎందుకంటే ఇది మళ్ళీ ఎలాగో వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి అందులో మిగతా హాఫ్ బాయిల్ అయిపోతుంది. అండ్ ఓకే, ఒకవేళ డైరెక్ట్ గా బాయిల్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, కొంచెం ఎక్కువ వాటర్ వేయాలి. బికాస్ ఇది వాటర్ తీసుకుంటుంది, బియ్యం రవ్వ వాటర్ తీసుకుంటుంది కాబట్టి. ఓకే, అర్థమైపోయింది. దీనిలో అది బాయిల్ అవుతున్న టైంలో మనం కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం. నెయ్యితో కుక్ అవుతే బాగుంటది కదా. అందులో ప్రసాదాల్లో నెయ్యి లేకుండా ఎలాగా? ప్రసాదాలు స్వీట్ లో నెయ్యి లేకపోతే అస్సలు పని జరగదండి. నిజంగా అది మౌత్ మెల్టింగ్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా నెయ్యి పడాల్సిందే. ఇంకొంచెం వేయాలి, ఇంకొంచెం పండగ అంటే ఎందుకంటే మళ్ళీ నెయ్యితోనే మనం ఉండ్రాలు చుట్టుకునేది కూడా దీంతోనే కదా. ఇంకా చాలా నెయ్యి ఉంది, మనం వాడదాం, బాగా వాడదాం. రవ్వ అంతా వేసేద్దాము, అది కుక్ అవుతూ ఉంటుంది, మనం ఇంకా శాంతంగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఎస్, మిక్స్ చేస్తూ అటువైపు నుంచి. సో జస్ట్ లైక్ మనం ఉప్మా ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం, జస్ట్ ద సేమ్ అన్నమాట. దాని తర్వాత మనం దీన్ని బాల్స్ లాగా చేసుకొని మళ్ళీ ఇంకొకసారి దీన్ని రొటేట్ చేస్తుండే, దాని మీద పడిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బియ్యం రవ్వ కూడా వేసేసుకున్నామండి. దాన్ని చక్కగా మనం అలా కొంచెం దూరంగా అంటే ఇప్పుడు ఒక చిన్న సైజ్ దివాళీ జరుగుతుంది అనమాట ఇక్కడ కొంచెం సేపు. బుజ్జి బుజ్జి. యా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టేనా? దీన్ని బౌల్ లోకి తీసుకుందాం. ఓకే, బౌల్ లో. నెక్స్ట్ ఇది చల్లారాక మనం ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? ఓకే, వండర్ఫుల్. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం ఈ మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. నేను పట్టుకుంటాను, నువ్వు వేసి. ఓకే, సో ఇక ఉండ్రాళ్ళు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అని నాకు అనిపిస్తుందండి. సో ఇది ఉండ్రాళ్ళ చేసేసుకుంటే అయిపోయినట్టేనా? ఉండ్రాలంటే స్టీమ్ అవ్వాల్సిందే. ఓకే, సో ఆ జనరేషన్ లో అయినా ఈ జనరేషన్ లో అయినా ఉండ్రాళ్ళు స్టీమ్ అవ్వాల్సిందే. ఉండ్రాళ్ళు ఉండ్రాళ్లే. సో ఒక 5 to 10 minutes టైం అయిపోయింది కదండి. హాహా, అప్పుడు చూస్తుంటే చక్కగా ఆవిరలా పైకి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? తీద్దాం. ఓకే, చూద్దాం. ఎస్, సో రెడీ అయిపోయాయి ఉండ్రాళ్ళు. మై గాడ్, ప్రసాదం వాసన చూడకూడదు. సారీ, అంటే మేము ఫ్లో లో అలా వచ్చేసింది. ప్రతి వంట చల్లుకుంటాను. సో ఆ నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుంది. జీలకర్ర కూడా సూపర్ గా ఉంది. సో అవన్నీ అలానే తీసి నైవేద్యం పెట్టేసుకోవాలి. ఓకే, దేవుడికి తర్వాత మీ ఇద్దరికి కొంచెం కంట్రోల్. ఓకే, తిరుగణనాథ దిద్దిద్దిత్తై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై. మరి ఉండ్రాళ్ళకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసే. ఉండ్రాళ్ళకి కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ, ఉడికించిన శనగపప్పు, జీలకర్ర, ఉప్పు, నూనె, నెయ్యి. ఉండ్రాళ్ళు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇందులో
సరిపడా నీళ్లు పోసుకుని బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన వాటర్ లో తగినంత ఉప్పు, ఉడికించుకున్న శనగపప్పు, నెయ్యి వేసుకుని కలుపుకున్న తర్వాత బియ్యం రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఇది రెడీ అయిన తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఉండ్రాల లాగా చేసుకుని మరొక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టీమర్ పెట్టుకుని నీళ్లు పోసుకుని ఉండ్రాలను స్టీమ్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళు రెడీ. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఒక్కొక్కరికి నా కోసం వచ్చారు, నా కోసం చేశారు. ఎస్, కాబట్టి ఫస్ట్ ఉండ్రాళ్ళు నాకే అన్నమాట. కలిసి ఆగండి. వావ్, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చాయి. అవునా? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ గా వచ్చాయి. అసలు ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పింది అసలు నాకు అర్థం కాదు. అమ్మాయి చదువుకుంటూ వంటలు చేయొచ్చు, యాంకరింగ్ చేస్తూ వంటలు చేయొచ్చు, యాక్టింగ్ చేస్తూ వంటలు చేయొచ్చు. ఇన్ని బ్యాలెన్స్ చేసే వాళ్ళు వంటను బ్యాలెన్స్ చేయలేరా చెప్పండి? అది కరెక్ట్. సో లైఫ్ చాలా బ్యాలెన్సింగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఇంట్లో మీరు కూడా ఇలా స్నాక్స్ చేస్తూ బ్యాలెన్సింగ్ గా లైఫ్ ని ఎంజాయ్ చేయండి. ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవడం మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూసేయండి. లేదా ఫేస్బుక్ లో గనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. మరి మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాం. అండ్ కోమలి, మీ ఇద్దరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ షో. మరి మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్.